శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ సొగతుని స్వగతం 6వ భాగం 22/8/20 నాయని వారి ప్రణయ సూక్త. సాహిత్యం సంఘానికి కొంతవరకు ప్రతిరూపమే కనుక దేశ కాలానుగుణంగా మారడం సహజం. అన్య సంస్కృతుల వెల్లువలు ముంచెత్తినప్పుడల్లా సంఘం దాని ఆశ్రితమైన సాహిత్యం మారాకుడు తొడుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో ఈ విధంగా తొలగిన మారాకే నవ్య కవిత, కాల్పనిక కవిత. ఆధునిక పాశ్చాత్య దేశాల్లో మనకు గల సన్నిహితత్వం 300 బుడత కీచులు ముందుగా మన దేశానికి వచ్చిన ఒళాందులు వాడిని అనుసరించిన పిదప పరాసులు పయనమై చనుదెంచిన హెచ్చుగా సంబంధం మనకు కలిగింది ఆంగ్లేయులు. మన దేశంలో వారి పరిపాలనకు పునాది విద్యా విధానం. మెకాలే మాటలే దీనికి నిదర్శనం. ఇంగ్లీషు విద్య దేశంలో బాగా పాదుకొని బలిసి ఇంగ్లండ్ తారక భారతదేశాల మధ్య రాకపోకలు ఎక్కువై సంస్కృతి సంబంధం పెరగను మన శాంతీయ భాషల్లో, భావనా పద్ధతిలో, కళల్లో కూడా ఆంగ్లేయుల ప్రభావం, పాశ్చాత్యుల ప్రభావం ప్రతిభాసించి ఇటీవల ఈ తెలుగు కవితలో ప్రస్ఫుటమైందని చెప్పకత్తరు. ఈ ప్రభావం వల్లనే శృంగారం కేవలం కామక్రీడగా, స్త్రీ ఆలప్పుల అచ్చులో పోసిన పులుపు మిఠారి బొమ్మగా ఉన్న సాహిత్యంలో నుంచి స్త్రీని ఉదాత్త మహిళగా, శృంగారాన్ని సముదాత్త ప్రేమగా ఆనందించే పాశ్చాత్య శాఖ చికిత్స. వస్తు ప్రధానమైన కవిత్వంలో మెరపుల లాంటి ప్రత్యేక కవిత, రమణీయ స్ఫోరక పదావళి చెదురుగా మాత్రమే కనిపించే. పరిపూర్ణంగా కుదించిన ఒక్కొక్క అతిమాత్ర భావన కవితా రూపాన్నిచ్చే లిరిసిజం సాహిత్యాంకురం కూడా అప్పుడే ఆకులుతడి. కవి కేవలం దాగి ఉండి ఏ నాయకులతోనో మాట్లాడించటం కాక స్వయంగా తన హృదయాన్ని విప్పి చూపడం, ఆత్మాశ్రయత కూడా అప్పుడప్పుడే ప్రారంభం. అతి ప్రాచీన కాలంలో ఇలాంటి లక్షణాలున్న కావ్యాలు లేకపోలా. కానీ ప్రబంధ యుగం రోలర్ వాటిని తలెత్తనివ్వల. ఉత్తమోత్తమ కళాఖండాలుగా జనంలో అతి ప్రచురంగా కనిపించే జానపద గీతాలకు ఆనాటి సాహిత్యం స్వరరాని కంచుకోటై. ఇలాంటి దశలో సాగిన సాహిత్య నూతన ప్రవాహంలో ఉవ్వెత్తున లేచిన తరగలు ఇది కృష్ణశాస్త్రి, వెదురు సత్యనారాయణ శాస్త్రి, నాయని సుబ్బారావు, బసవరాజు అప్పారావు, నంది ఊరు సుబ్బారావు. కృష్ణశాస్త్రి కవితాధార పూర్తిగా వైయక్తిక, వేదుల వారి సంప్రదాయానుసారి, నందూరి వారి జానపద అప్పారావు గారి గేయ పని. కానీ అప్పారావు గారికి, నాయని వారికి భావైత్యం కనపడు. అప్పారావు గారు ఎదమెత్త నౌటకై సదగుందర అంత మదిగల అహమ్మెల్ల వదలిపోవుల అంటే నాయని వారు ఆ తరిని మించె వలపుల జ్యోతి బెద కనుగొనక వట్టిదాత్మ వికాసమవుతూ మరు అది మొదటి వనాంతరమునందు జపా ప్రసవంపు రేకులను కదుములు గట్టు రక్తిమం గద్గదికంగొన పూనరాగపు పదముల నిన్ని పాడితి నవు స్వాంతము పొరులు వియోగ బాష్ప పుంజిదురులు రారు పుష్పడుల చిన్న హృదంతర సీమ దాచుతుందంట. విరహంకార ఇద్దరికి సమానం. నిరహంకారిత. నాయని వారి సౌభద్రుని ప్రణయ సూక్తం అనవచ్చు. దీనికి సౌభద్రుడు వత్సల ఆలంబనం మాత్రమే. వారి పేరకుని తన సంగతి చెప్పిన అది కేవలం ఆత్మాశ్రయానితే అయితే సర్వజనీనతను సంతరించు పని. ఈ కావ్యానికి ఫలశ్రుతి ఉండటం విశిష్టం. ఆధునిక భావకోగులంతా విప్రలంబ శృంగారాన్ని అభివర్ణించినవాడు.
కానీ ఈ వియోగానికి విశ్రాంతి కల్పించిన వాళ్ళు కాదు. సౌభద్రుని ప్రణయ యాత్రలో కవి యాత్రలు నీ తోడ తలాడగా శయనించగలిగి దేవీ నా జన్మమును సమర్థించినాన్ ముక్తి శ్రీమంతిని త్రపాముగ్ధ వరద హస్త వలయితుడనై పరమాత్మ బోలే అని సఫలీకరి నాయకుని పరమాత్మతో ప్రతిస్పర్ధి చేసి అంతులేని ఈ యాత్ర నిరంతరాయ శాంతమయ్యను నా జన్మ సఫలమయ్య అనుసు మూపున పూజోపహార సమితి నించుకొన్నారు నీ పాద దీప్త ధరణి అని శ్రమ ఉపానోదక అభినయించి ఊరడబడి పరవశత్వమున్ మేను మరచియున్న నాకు నీ అమృతాలింగనమ్ములో ప్రథమ సంస్పర్శ నెల్ల విశ్వములు తోచే ఎన్నడు లేని ఒక దివ్య దృష్టి కలిగి అని పరుసవేదిగా తాకినవాడిగా సత్య సాక్షాత్కారం పొందినవాడిగా వడలు పులకరింపగా కలసిపోయిన ఆత్మలు పులకరించు నూతన పదంబులందు సంగీతం మురళి స్వాంత వీణాశ్రుతులు కలిపి పాడుకొందు ఈ ఫలశ్రుతిని ఇంకా ఎన్నెన్ని కలవు అని అనంత ఫలశ్రుతులను ఆశ్రయించి పీఠికావ్య ప్రణయం భౌతికావధులు దాటిపట్టి తపస్సులో ఆనందం అంచులు వారి తాండవించిన ప్రణయ శిఖామాలికలతో తన మనసుని ఆనంద కందంగా చూస్తూ ఈ శిఖామాలికలు ప్రియురాలి గాలి సోకితేనే స్వాంతంలో మంట మండించి తన శరీరంపై శరీరం తప్తమై ప్రణయాగ్నిలో జీర్ణమైపోయిన భౌతిక ప్రతిబంధకం లేకపోయిన తనలోని అగ్ని ప్రేయసిని కబళిస్తుందట. ఎడతెరిపిలేని మండెడు నీ విశుద్ధ వహిని నీ చేత రగిలింపబడిన నవనవానంద కందమైన మనము పచ్చికా మాలికలలోన తాండవించు. మారుతుండును నాకేమి నీ రచించు గారి ఎంది శరీర రేఖలు వినీల జలధారాచ్ఛాదితంబులే స్వాంతమందు మారుతోద్భూతమిది పేర్చి మంటమండు ఈ శరీరము తప్తమై ఈ అనంత శిఖా మాలికలలోన జీర్ణ మనసు అను భౌతికమైన ఈ ప్రతిబంధకం లేక ఈ ఒకరిని కబళించింది. ఈ పద్యాలలో భావ ఉద్వేగ నిర్జర భావన తీవ్ర ఈ ప్రణయ యాత్రను ప్రణయ సూక్తమని నిర్వచించట ఆలంబనం అవుతోన్నాయి. సూక్తమని వైదిక పరిభాషను వ్యవహరించడంలో తాత్పర్యం కాముక ప్రణయానికి ప్రాధాన్యం గౌణమనడానికే. దీనికి వీరి రచనలోని ప్రణయ ఆహ్వానం, స్వప్న ప్రణయం, చింత, గాలిపటం, సాక్షాత్కారం, అవధి మొదలైన ఖండికలు ఉదాహరణ. ఉద్వేగం ఉరకలు వారుతోంది కనుకనే వీరి విరహంలో వాస్తవమైన వేదన కనబడు. కవిత కోసం కాల్పనికత కోసం తెచ్చిపెట్టుకున్న విరహ కాంక్ష కాది. అతి నిరాశతో మృంగిన హాలాహలం హృదయమునందు సుధా జీవనధులు కట్ట నేను అమృత శీరుండనే నిలచినప్పుడు దేవతలకైన నేను పెట్టినది భిక్ష అని. అన్నింటికీ ఈ వేదన అతిలోకమైందని దివ్యమైందని బ్రహ్మానంద బ్రహ్మచారినై ఈ వేదనే కథగాలా చెప్పితే కత్తి పడవ అన్న ఖండికలో చిన్ననాటి ఆటపాటలు వదిలిన కాగితాల పడవల వలె విడిపోయిన ప్రేమికుల అనంతర వియోగావస్థలో కాగితంబది ఇనుముల కన్న ఆ చిరుత కత్తి పదనులకు అంతులేదు. అతడ ప్రేమ స్రవంతి అవ్యాహతము కదలుతుండుట చేసి నా బ్రతుకు నిలుసు అని పూర్వస్మృతులను పిండి సమాశ్వాసింపజే. మొత్తం మీద ఈ ప్రణయ యాత్రలో వీరు ప్రకృతిని గవేషించ ప్రణయానిష్ట స్థితిని మొదలు దశలలో తమ హృదయాన్ని ఉద్దీర్ణం చేసగలి. భవిష్యత్తు, ప్రేమ, ప్రకృతి, నేను, నువ్వు ఈ పినాకిని పుట్టిన తెదటనో ఎతటనో అంతులేని యాత్ర. ఏనాటి కాంక్ష
ప్రళయం నాగూడు వంటి ఖండికలలో ఈ హృదయోద్గారం పొంగులు వారుతుంది నేను నీవు అనే దానిలో. త్రిభువనములలో రసోద్దీపనం వెళ్ళి విరియించు ప్రణయ రూపిణివి నీ ధరస్మిత రోచి ప్రసాదకాంక్ష కొనలు సాగిన ముగ్ధ భిక్షుకుడనే జన్మాంతరములన స్వాంత వీధి నీ సుధాస్వాదు లజ్జా విలాసరేఖ పరకికురించిపోయిన మెరపులి నేను నీ మార్గములు చూచు నీరదుడంటే మేఘ అన్న పంతులు హిందీ మహాకవి సూర్యకాంత త్రిపాఠి నిరాలా మనోహరంగా ఆలపించి తుమతుంగ హిమాలయ శృంగ ఔరమై చంచలగతి స్వర సరితాతు విమల హృదయ ఆకాశ ఔరమై కాంత కామినీ కవి ఉమా రఘుకుల గౌరవ రామచంద్రమై సీతా అచలా భక్తి అనే గీతికను స్మరింపజేస్తారు. అసురకృతం అనేటువంటి ఖండికలో అహంకారం కాకపోయిన ఎవడే నీ గళమున్నినం ఇరువు పలక నేను విసరిన ప్రేమ ప్రసూనమాల నడుమ నీవు చూడగలెత్ నలిపి వైసి నీ కనుల యందు నెత్తురులు నింపినాడు. ఎవడే నీ గళమునిన్ తెరవు పలక నేను విసిరిన ప్రేమ ప్రసూనమాల నడుచు నీవు చూడగబట్టి నలిపి వైసి నీ కనుల యందు నెత్తురులు దింపే అని ఆక్రోశం నిజమే. ప్రేమ ప్రతిఘటితమైన ఆక్రోశ రూపంలో ఆవేదన వెలువడక తప్పు. చివరకు ఈ ప్రేమ కార్తీక పూర్ణమిలాగా ప్రసన్న చాంద్రీమయం కాగా శుక్రవారం నాడు ఈ త్రిలోకైక జనని పాదాబ్జ సవిధ భూమి మీలిత నెత్తరవై మోకరిల్లి నీవు పూజా సుమమ్మునైవైనావు. హృదయ కన్నికా మూలమున భక్తి కందలించి ఆడరు పారవశ్యమున తొడమయూడి నేను పువ్వునై పడితిని నీదు అని ప్రేయతో అంతగా పూజా వ్యగ్రతతో కావ్య సమాప్తి చేయదు. భారత సంప్రదాయ సిద్ధమైన చతుర్వర్గ సాధన సూచిస్తూ ఉత్తమ సంస్కారాన్ని వెల్లడిస్తోంది. తక్కిన భావకవుల ప్రణయాన్ని తరీకంగా భావించి నాయని వారు ప్రణయాన్ని దేవీమూర్తిలోని ఒక అంశగా కళగా దర్శించినవ. అంటే తల్లి ఉద్బోధతో వలపుల జ్యోతిని కనుగొనటానికి బయలుదేరి తల్లి కోసమే యాత్ర సాగి చివరకు ప్రియురాలిని చేసి తల్లికి నమస్కరించడమే పరమార్థంగా చిత్రించడం సమగ్ర దేవీమూర్తి మాతృభావంతో పరికించి ఏకదేశంగా తన రాలిలో ప్రణయ భావాన్ని చూశారు. సాటి కవులలో కనిపించనిది వీరిలో కనిపించేది విశేషం ఇదే. వీరి మాతృగీతాలు మాతృవియోగం వల్ల వెలువడిన విషాద జీమూత. వీరి నాన్నగారు వెంకటగిరి సంస్థానంలో ఉద్యోగిగా ఉండేవారు. ఆయనంటే అందరికీ సింహస్వప్. అందుకనే కాబూలు వీరి తల్లి అంటే మక్కువ. ఆమె కాలధర్మం చెందినప్పుడు కలిగిన శోకవ్రాతమే ఈగే. ఎంత దయలేని తల్లివే, ఇంత జాలి ఎత్తిదే ఎన్నడెరుగనట్టి కఠిన కాల చక్రం మనకు నన్ను కట్టివై ఎగిరిపోయి తీన శాశ్వతమ్మగు సుగతి అన్న గీతిలోని దుఃఖ విలుదిత పాశాలు మనల్ని కూడా గుండె కరగించి కాలచక్రానికి కట్టివేసేంతటి విసరితో ఎగురుతున్నాయి. వీరి మాత ప్రారంభంలో సామాన్యమాతగా కనిపించే చివరకు విశ్వమాతగా పరిణమించి సాక్షాత్కరించింది కబీరుకు రాముడిలాగా. అవ్యయ దయాంబురాస్ సజ్జ ప్రసన్న మధురకి శ్రీమన్ మహామాతృము మమ్ము నీ కటాక్షముల నునిచి దీపితమ్మనర్పు మా జీవయాత్రాపద అనడంలో ఆమె జగదేకమాతే సామాన్య మానవీ మాత మరణానంతరం జీవయాత్రా పదము దీపితం మనర్చే కటాక్షం ఎక్కడుంటుంది?
రెండు పొలిమేరలొకటైన రేఖ మీద నేను నీ యొడియందున మేను మరచి నిద్రపోదును దోల పాడుదువు నువ్వు చిచ్చి కొట్టుచు చీకటులు తెచ్చు విచ్చుదను. రెండు పొలిమేరలంటే భూమి ఆకాశ హొరైజన్, చీకటి వెలుగులు, సుఖదుఖాలు, మత్స్యామత్యాలు, జనన మరణాలు అవి ఒక్కటైన రేఖలో మన తనను ఒడిలో పరుండబెట్టుకొని చీకటులు అజ్ఞానాంధకారాలు విచ్ఛేదనకు జోలపాడే అమ్మ ఎవరు? ప్రపంచంలో ఏ మూలైనా మాతృ ప్రేమ పొంది పొరడటానికి కానీ ఇది కూడా బయట అమ్మ నుంచి అమ్మలగమ్మ అమ్మ వరకు ముగురమ్మల మూల పుటమ్మ వద్దకు హృదయాన్ని కొనిపోయే కరుణ వాటి వీరి సౌందర్య లహరి సామర నామ సామ్యంలో శంకరాచార్యుల సౌందర్య లహరిని తలపిస్తారు. కానీ స్వతంత్ర రచన అదే వీరి పారమ్య పర. ఈ వనరాశి ఉద్యము మధ్యము నీగతి నందెదురీద బంచి దుఃఖావిలయమైన నా బ్రతుకు అనంత ముఖంబుల కుంగిపోవని వావల తీర సైకత విహార పదంబుల ఆర్తరక్షణ శ్రీ విలయ చరించు చిటు చిర్నగవులను ఆవరింతు సపచరింతు అంబిక లాంటి పద్యాలు నిజంగా శంకరుల సౌందర్య లహరిని జ్ఞాపకం. రచన రామణీయకంతో భావ ఉదాత్తతతో వీరు ప్రణయంలో పలు విధాలను తమ కవితలో కురిపించారు. అభినవ కృష్ణలీలలో తమ పౌత్రుని ఎడగల వాత్సల్యం వెల్లివిరిసింది. వీరి మిత్ర ప్రళయం అరమరలులే మనస్సును కురమ్మరించి ఏ గతి రచయించలేని సమకాలము వారు మెచ్చరే కదా అన్న చేమకూర కవి అపవాదుకు అపవాదమై విశ్వనాథ వారి షష్ఠి పూర్తి అన్న ఖండికలో బుధులు కొనంగ సత్కృతులు గృచ్చితివి ఆంధ్ర కవిత్వ కన్యకా వదన వికాసహేతు వాణిని మించి నిసర్గ నిత్య సౌహృదయమతివైన నీ ప్రణయ రీతులు అగ్గరించి నన్ను గరిగించినప్పుడు మృదు కరుణార్ద్ర గీతికలు నీ ఎదలోతులవెంత మెత్త కద్రూజాహిత పక్షయుగ్మధృత వేగ ప్రౌఢ సాహిత్య సంప్రద్రూపములు నీ మహార్ధాయుత నా భగ్భాండారములు ముద్రాంచద్ర నవత్కథా కథనలై పుణ్యము నీ సొమ్ము శ్రీమద్ రామాయణ కల్పవృక్ష సుఫలాత్మా సత్యనారాయణ.
మనకు 100కి పైగా అలంకారాలు ఉన్నాయి. ఆంగ్ల భాషలో 30 దాకా ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అనే పేరుతో అలంకారం. కానీ ఆంగ్ల కవితలో భావ చిత్రణ ఇమేజరీ అనేది అలంకారాలకు సంబంధించిందే అయిన వాటికంటే పెద్దది. ఇమేజ్ అనే కవితలో ఉంటే దానిలో భావోద్వేగం, వైషయికత, అభిప్రాయ ప్రక్షాళనం అనే సంవిధాన క్రమం ఉంటాయని పాశ్చాత్య కావ్యజ్ఞులనేమా. ఈ పాశ్చాత్య భావ చిత్రణ ప్రాభవం నాయని వారి రచనలో అంతో ఇంతో పడకపోల. ఈ చలిగాలి పోసుకొని గగనమ్మున ప్రతిధ్వనించు బాధాచకితమ్మురై ప్రళయదారుణ శైత్యభరమ్ము నౌదలన్మోచిన నాదు మేన్ వణకిపోయెడు వెచ్చదనాల వెళ్ళి నీపై చరంగిన కప్పుకొనబట్టుము నాకు కృపా ప్రసన్న అనే సౌందర్య లహరులోని పద్యంలో వెచ్చదనాల వెళ్ళి పాశ్చాత్య సంప్రదాయమే అనుకుంటా. మనకు తల్లి ఒడి, తల్లి పంచాపసల్లని, ఆమె అమృత నిశ్యందిని. మన ఉష్ణమండలంలోని మన తల్లి నుండి అవసరమైంది చల్లదని, పాశ్చాత్యులకు వెచ్చదనం. ఒక భావం గ్రహించి దానిపై కల్పనా పరంపర సాగించటం కూడా పాశ్చాత్య పద్ధతి. ఆ ఎగిరివచ్చు పూర్వ దిశాభిముఖములైన పురుగులు రెక్కలల్లార్పుడయన్ మధుర కంఠధ్వనులయన్ మాటలన్ నీ బయలుదేరు సంగతియే భరించు. బేర్ అనే మాటపై తెలుగులో కనిపించిన పాశ్చాత్య రూప చిత్రధారణ ఈ చౌలెట్టివో తెలియదింతకు పూర్వము నవ్య భావముల్ పూచిన తేనల తడిసిపోయిన నా హృదయాంతరమ్మున నీ చిరునవ్వు వెన్నెలను నిండిన ఈ సకల ప్రపంచము అంబా చిగిరించునేని చరితార్థుడనే కదనాడు నాటికిన్. పద్య భావాలు పూచిన తేనెలను తడిసిపోయిన అనే ఆంగ్ల భాషా ప్రభావం అనుకోవచ్చు. మధుర వాత్సల్య వాహిని మత్రుము నయన పదగామినియవు శుభోదయముచు కాల పుస్తకపు పొటలీల వెనక అతుకుకొనిపోయినవి తీయనలవి కాక. పుస్తకంలోని పుటలు అతుక్కుపోవడం అత్యాధునిక. నీకు హారతి ఈయంగా క్షించినాదు స్వాంతమను పల్లెరమ్మున వలపు కప్పురమ్ము వెలిగించి చూతు మార్గముల వంక నిను నిమేషము నీరాక అమృతము పంచుధాతవు భావార్థకమైన వలపు నుంచి స్ఫురించిన మనసులోని వాసనా ప్రపంచాన్ని కాల్చివేశానంట. సూఫీలలో ముఖ్యంగా కబీర్ ఇలాంటి భావచిత్రణ భక్తి వేదాంతాలు మిళితం చేసి చెప్పడం తరచుగా. ఈ గీతంలోని ఉత్తరార్ధంలోని మార్గశబ్దం అన్వేషణ అని సాధన పరంగా అన్వయించి మనం చెప్పుకోవచ్చు అంటున్నారు తిరుమల రామచంద్ర. వత్సలాపాలమున నెలవెంక కందలించి వికాసించి కళలు తరుణ శారద రకాసుధాకరాక్ష బింబం అనంతములు లెక్క పెట్టుపై ప్రాచీన సంప్రదాయపు పునాదిపై చక్కగా సాగిన ఆధునిక భావచిత్రణ పరమావధి అనడం కంటే దీని ఇంపు సొంపులు వివరించడం ఆనందాతీతమనుకుంటా. వీరి పద్యాలు జీవితాన్ని చీల్చుకొని వస్తాయి. అంచేత అంత బాధాకరంగా ఉంటుంది. కవిత్వం ఈయనను వరించి వలపులో, విరహంలో, వేదనలో, మాతృ ప్రేమలో ఈయన కవిత్వానికి హృదయం గీతుల ప్రియురాలి ఎడబాటు పిచ్చివాణ్ణి చేసి తల్లి మరణం బోరుమనిపించి ఆనందంలో స్వర్గ వీధుల్లో విహారం చేయిస్తా. బాధలో హృదయాన్ని బద్దలు కొడ బతుకులో కవిత్వం ఏరుకుంటా. ప్రతి పాదం జీవించే పలుకవు. ఈయన గీతాలు ఉజ్వలాలు ఉన్నతాలు అంటాడు వైతాళికుడు సంపాదకుడు సామినేని ముద్దు కృష్ణ.
నిజం నిజం, వీరి స్థానం నేటి సుప్రసిద్ధ కవుల వరసనే. కానీ వీరి పేరు ప్రచారం కారపోకపోడ కారణముందా? ఉంది. వీరు మితభాష మంది మార్బలం చేర్చుకొని రాజకీయ నాయకుల ప్రచారం చేసుకునే భజన ప్రియులు నిరాడంబ నివులుగప్పిన నిప్పు వంటి చక్కగా చిక్కగా అతి వేలమైన సంయమనం భావనతో పద్యాలు చికిలి పెట్టడం చేతనైన ప్రచారం కోరే చిత్తవృత్తి కలవారు. ఇటీవల షష్ఠి పూర్తి చేసుకుంటున్న వీధిని ఒక చుట్టు కాలచక్రమునకు నీకును షష్ఠిమూర్తి అది నజు కృప నిను కాక చుట్టు తిరుగునంతవరు అకుటిలమత్ నీకు పరమమాయుష్యమగును అని వీరు విశ్వనాథ వారి షష్ఠిపూర్తి ఉత్సవంలో రాసిన వీరి మాటలే ఆయనకు కూడా అన్వయిస్తారు. ఒక చుట్టు కాలచక్రమున నీకు షష్ఠి పూర్తి అది నదునకు కృప కాక ఒక చుట్టు తిరుగునంత మరొక చుట్టు తిరుగునంత వరకు అకుటిలమతి నీకు పరమ ఆయుష్యమగు 120 ఏళ్ళు ఉండాలి. శివతత్వ సారం పాఠాల పరిష్కారం. జడదవోలు వెంకట్రావు గారు 1960లో ఏప్రిల్ నెల భారతిలో శివతత్వరసార పాఠాల మార్పు తగున అనే వ్యాసంలో కన్నడ శివతత్వసారం గురించి ప్రస్తావించి ఆనాటికి సుపరిష్కృతాలవు బసవ పురాణాది గ్రంథాలు బయలుదేరలే. అది అటుండగా మరికొన్నేళ్లకు ఇప్పటికీ 25 ఏళ్ల క్రితం కన్నడ భాషలో కూడా శివతత్వ సారం ముఖ్యమైంది లభ్యమైంది. పై రెండిటి వలన శివతత్వ సారం ఇంకా ఎలా సమీచీనం ప్రాచీనాంతర భాషా లక్షణానుసారంగా సంస్కరింప కలము విషదం కాగా కన్నడ భాషాకృతి కూడా మల్లికార్జున పండిత కృతమే అంటూ తెలుగు శివతత్వ సారంలోని లోపాలను కన్నడ శివతత్వ సారం సహాయంతో పూరించవచ్చని 2 ఉదాహరణలు ఇస్తే పెక్కు చోట్ల పూరణలు పాఠభేదాలు ఈ కన్నడ కృతి సహాయమున కనిపెట్టవచ్చు అని కూడా అన్నారు. కన్నడ శివశక్తి సారం గురించి కొంత చెప్ప. 1935లో నేను చెన్నపూరి ప్రత్యేకిత పుస్తక భాండాగారం వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కోసం తాడు పద్యాలు సేకరిస్తుండగా కొన్ని కన్నడ పద్యాలు తాటాకుల క్రమ సంఖ్యలో కనిపించి పరిశీలించి చూడగా కంద పద్యాలలో ఉన్న శైవమత గ్రంథపు తాటాకులుగా అనిపించి శైలి ప్రాచీన ప్రౌఢ రచనలో కనిపించే సహజ గాంభీర్య విరసన ఇది ఏదో అపూర్వ గ్రంథమే అయి ఉంటుందన్న నమ్మకంతో ప్రభాకర శాస్త్రి గారి దగ్గరికి పరిగెత్తుకువే వారు నా అంత ఆసక్తితో చూసి పరిశీలించి శివతత్వ సారంతో పరిశీలించి అదేనని నిర్ణయం. దీన్ని 1950లో ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం బులెటిన్గా ప్రచురించి కన్నడ గ్రంథ సహాయం తెలుగు శివతత్వ సారంలోని అనేక పద్యాలు సరిదిద్దుకోవాలి. నేను మరికొన్నింటిని ఇక్కడ జిజ్ఞాసువులకు నివేదిస్తూ పుట్టనని చచ్చి చానని పుట్టెడు ప్రభువులు విధము పులహరు భక్తిన్ ముట్టని మనుజులు సత్సులు పుట్టుచు నుండుదురు ముక్తి పరి కెడదవులను. ఈ పద్యం లఘుటీకలో లక్ష్మణరావు గారు ఇలా వివరించారు. పుట్టనని చచ్చి చానడి పుట్టెడు పుట్టినవి పుట్టినట్టుగాని లెక్కలేకుండా చచ్చేటువంటివి అని అర్థం స్ఫురిస్తాం. ఈ ప్రయోగం చించం. పుట్టునని చచ్చి చానని పుట్టడు. పురుగులు చచ్చేటప్పుడు మళ్ళా పుట్టాయని అనుకోడు. పుట్టేటప్పుడు చావని తలంచుతాం. అంటే పురుగులకు బ్రతికి ఉన్నప్పుడు తమకొకప్పుడు తప్పక చావుగలదు అని జ్ఞానం చచ్చేటప్పుడు పునర్జన్మ జ్ఞాపకం. అలా అని ఏ విధమైన జ్ఞానం లేక మళ్ళా పుడుతూ చస్తూ ఉంటా. అలాగే శివభక్తి లేని మనుషులు మళ్ళా జన్మ ఎత్తుతూ ముక్తికి దూరంగా పుట్టగని చచ్చి సాగని పుట్టడు అని పుట్టగని చచ్చి సాగని
అని కానీ దిద్దచ్చు. పుట్టిన కొలది కాలానికే చచ్చి, చచ్చిన కొద్ది కాలానికి పుట్టటం అని అర్థం. కన్నడ పద్యంలో దీన్ని పోలిస్తే అర్థం సుగమము. పుట్టల్కి సత్తు సాయలు పుట్టిన పులుగళవు లభ లభ భక్తియనెందున్ ముట్టర ధనుజ సాయుత పుట్టుత్తర ముక్తి పరమే దూర దొడిర్పర్ పుట్టెల్ కత్త సత్ పుట్టడాని కోసం చచ్చి సాయలి పట్టి దా చావటానికి పుట్టిన అని మొదటి పాదము. దీని ప్రకారం తెలుగు పద్యాన్ని పుట్టగను చచ్చి సాగన్ పుట్టెడు పురుగులు విధముగా అని చిన్న మార్పుతో చేసుకోవటం అర్థం విశదం అవుతుంది. ఈ విధంగా మార్చాల్సిన అవసరం కూడా కనిపించదు. ఒక విధంగా చూస్తే పుట్టన్ అని పుట్టడాని కోసం, సాన్ అని చావడాని కోసం అని సంధి చేసుకుంటే చాలని సూక్ష్మంగా చెప్పి ఇలాంటి ప్రయోగాలు పశ్చిమాంధ్ర ప్రజల నిత్య జీవిత వ్యవహారాల్లో వినిపి స్వపచుండైనను శివభక్తి పరుండవు నేని అతడ ద్విజవర్యుండు ఆ స్వపచునకు కీడు శివభక్తి పరాన్ముఖుడైన అట్టి ద్విజుడు మహేష అన్న. దీని టీకలో స్వపచునకు కీడు, స్వపచునకు కిందివాడు, మూలవాణి కంటే అంటే మాలవాడి కంటే తక్కువ అని వ్రాశారు. కీడు అన్న పదం కీళ్ళ నుంచి వచ్చింది, క్రిందు అనే అగా మారి శుభానికి తక్కువది కనుక అనేక మంది పండితులు ఆక్షేపించారు. కానీ కేశవాగ్ర జన్ముని కంటే ఏమిట కీడు అని తిక్కన ప్రయోగం చూసిన వాళ్ళకి ఇలాంటి ఆక్షేపణలు కలగరు. ఈ పద్యార్థం కన్నడ పద్యం చూస్తే స్పష్టమవుతుంది. స్వవచను మాగల్ శివభక్త పరంతానాగ లాతనే ద్విజవర్యం స్వపచం గధమం శివభక్తి పరాన్ముఖనప్ప విప్ర నగజారమణ. స్వపచం గధమం స్వపచుని కంటే అధముడు అని కీడు శబ్దానికి అధముడనే అటువంటి అర్థం స్పష్టం. నిన్నెరుగు దన్నెరుగని అన్నడు శివయోగమగ్నుడనబడు మదిలో నిన్నును తన్నెరిగించడి అన్నడు శివయోగమగ్నుడనబడును. పై పద్యం 2 అర్థాలు అనబడును అని ఉండటం వల్ల అర్థంగా రావుగా టీకలో చర్చించి లేదా ఉత్తరార్ధమున శివయోగమగ్నుడవుతాడని సవరించవచ్చు. ఈ సందర్భంలో పాల్పొరి సోమనాథుడి చెన్నమల్లు సీజన్లోని ఈ క్రింది పద్యం చూడాలి అని అనబడదు అనే మాట నుంచి సవరణ సూచించింది. కన్నడ పద్యం చూస్తే ఈ సవరణ ఎంత సమంజసమో మనకి అర్థమవుతుంది. నిన్ననే అరిగుతమరవంతున్న పన్నన్ శివయోగమగ్న నినిపంబుధరు లిన్నంతన్ను మనరిది పన్నం శివయోగమగ్న నినిసనుమే ననిస ఉమేష. శివయోగి ప్రధాన లక్షణం ఏమిటంటే శివుడిలో తాదాప్యంతం. నా అన్న భావానికి తావులే అంటే శివయోగి కాడు అలా ఉంది. శివయోగమగ్న నని నను ఉమేష అని ఎని నను అంటే అనిపించుకోడు అనే కన్నడ పాఠాన్ని బట్టి శివయోగమగ్నుడనబడడు శివ అని మనం లక్ష్మణరావుగా సవరణను సమర్థించి 2వ పాదం చివర మదిలో అనడానికి మారు బుధులన్నని కన్నడంలో బుధరోల్ పట్టి పూరించరు. అష్టాంగ యోగ భక్తి అభీష్ట ఫలప్రదుడైన ఈశ్వర నిన్ను తుష్టిసన ఒడిచి ముక్తి విశిష్ట సుఖాఢ్యులగుటరుదే శివయోగాక్షుల్ అని 271 పద్యంలో అన్నారు. ఈ పద్యం 4వ పాదంలో శివయోగాక్షులు అన్నది అన్వయించనందు శివయోగాఢ్యులు అని దిద్దాలని టీకలో రావుగారు చూపించారు.
కన్నడ పద్యం ఎలాగుందో చూడండి. అష్టాంగయోగ భక్ ఇనిస్త ఈ నిష్టఫలప్రదన్ మాను మేళని నిన్నంతుష్టియ అచ్చిసి ముక్త విశిష్ట గుణాఢ్య నహు దరిదే శివయోగి ముక్తి విశేష గుణాఢ్యుడు కావటం అరుదా అని కన్నడ పద్యం 4వ పాదంలో కర్త ఏకవచనంలోనే టీకలోని సవరణ ప్రకారం శివయోగాఢ్యుడు అని సవరించటం వల్ల ఆఢ్య శబ్దం పునరుక్తం కనుక శిష్ట సుఖాఢ్యుడు అగుటరుదే శివయోగి శివాన్ని దిద్దుకోవడం సమంజసం అంటున్నారు తిరుమల రామ. ఆడుదురు జతలు వెట్టుతూ బాడుదురు గతులు వేసి పరమానంద క్రీడా సంగతి ప్రమధులు కూడి వినోదింతురిట్లు కొమరుగ రుద్ర. దీని టీకలో జతలు అనే జతులని దిద్దాలని జతి గతి అనేవి నాట్య సంగీత శాస్త్రంలోని పదం. జతి అంటే నాట్యయోగ్యత గల శబ్దరత్నాకరం ప్రకారం. ఇది సంస్కృత యతి శబ్దం నుండి ఇప్పుడు యతి అంటే వాద్యాంగ ప్రబంధ విశేషం, గతి యొక్క గమన విశేషం అని. రావుగారి సవరణ ఎంత చక్కనిదో కన్నడ పద్యం వల్ల తెలుసుకోవచ్చు. ఆడువరు జతియనిక్కు పాడువరాకృతిగళం వినిర్మసి ముదితం క్రీడాగతియున్ రమధర్ కూడి వినోది శుభ రింతు చల్వాది శివ. ఈ పద్యం మొదటి పాదంలో ఆడువరు జరియనిక్కుతా అని స్పష్టంగా జతి ఏకవచనంలో ప్రయోగించినందువల్ల తెలుగు పద్యంలోని జతలు జతులు అని బహువచన రూపంలో మార్చడంలో విప్రతిపత్తి ఏమీ ఉండదు. 6వ పద్యం పృథు విధి నిషేధలోక తథిత ఉభయ కర్మరాశి ప్రాపించని నీ పదవీ వర్తిని దేశాయమ యథాతథ అనుట చేసి అంబారమ. పృథువిధి నిషేధలోక ప్రథితోభయ కర్మరాశి ప్రాపించన్ నీ పదవర్తిని దేశాయమ యథాతథా అనుటం చేసి అంబారం. దీని అర్థం క్షించమని టీకలో చెప్పారు. కన్నడ పద్యం చూస్తేనన్నా కొంత అర్థమవుతుందేమో అనుకుంటే అది సగంలో గ్రంథపాతమైపోయి మొదట 2 పాదాలు పోయి చివరిలో అగుమొబ్బ వత్పద పత్తిని తేషాం మమ యథాతథా ఎంబ కథది నగరాజ రమణ. తెలుగు పద్యం 4వ పాదంలోని పదవర్తిని కన్నడ పద్యంలోని పదవర్తికి అనే దాన్ని బట్టి పదపత్తికి అని శేషాయం అనే శేషాంతమని పఠిస్తే నీ పదవర్తికి పైన పేర్కొన్న కర్మరాశి ప్రాప్తించింది. తేషాం మమ యథాతథ నాకెట్లాగో వాళ్ళకు కూడా అట్లా అనే భగవద్వాక్యం ప్రకారమని కొంచెం సమన్వయం చేస్తారు. 7వ పద్యం శ్రీయును కులమును శీలము ఆయువు నష్టమగు రయంగుణ ముక్తి శ్రీయుక్తుల శివభక్తుల పాయక నిందించునట్టి పాపాత్ములకు. 2వ పాదంలో అతిరయమున అన్న మాటలోని అతి అనే పదం ఉన్న స్థలం ఖిలమైనందు సంపాదకులు ఆ మాట చేసి కుండలీకరణం చేశారు. నష్టమగు నతి అని. అలాగే అది అయి ఉండవచ్చనే భావం కన్నడ పద్యం వల్ల నిస్సందేహంగా అదే అర్థమని మనకు తెలుస్తుంది. శ్రీయున్ కులమున్ శీలము ఆయుష్యం అష్టమక్కు నిమిషది ముక్త శ్రీయుత శివభక్తర మరి నోయల్ నింది సుధ మర్ప పాపాత్మర్గం. 2వ పాదలో నష్టమక్కు నిమిషంలో నష్టమవుతుంది అని ఉండటం వల్ల అతి రయం గుణ అన్న సవరణ సముచితంగానే ఉంది. వారు చేసింది బాగుందన్న. బ్రహ్మాభివంద్య ముఖ్యుడు బ్రహ్మ కపాలావళి
విరాజితులు పరబ్రహ్మాక బ్రహ్మేశ్వర నీ గణాధిపతులు కపర్ది. దీనిలోని లుప్త భాగం మూడవ భాగంలో బ్రహ్మాకారుడు తర్వాత డాష్ డాష్ వచ్చి కన్నడ పద్యంలోని బ్రహ్మాకారు ధీరరు అన్నదాన్ని బట్టి బ్రహ్మాకారులు ధీరులు అని పూరించు. 9 వివిధాబ్ధి మహాజలధరవుడ్ గణేశ్వరుడు మలయరాజ ప్రియ డాష్ డాష్ కొందరు భువనత్రయ సుందరుడు త్రిపుర దహనసి. దీనిలోని ఖిల భాగాన్ని కన్నడ పద్యం పూరిస్తుందేమో. వివిధాబ్ధి మహాజలధర రరర్ గణేశ్వరర్ మలయరాజ ప్రియ కేశవరాజ ప్రియ చలరర్ భువనత్రయ సుందరర్ పురత్రయ హరణ. కనుక దీన్ని బట్టి రవుడు గణేశ్వరుడు మలయరాజ ప్రియ కేశవ రాజా ప్రియ కొందరు అని సర్వించి. 10 దరిత శిఖండులు ముండులు గురు లఘవులు స్థూల సూక్ష్మ కుంజర దీర్ఘులు పరికింప కామరూపులు హర కొందరు మీ గణంగులు అతి శాంతాత్ములు. 2వ పాదంలోని స్థూల సూక్ష్మ కుంజర దీర్ఘులు అనే చోట కుంజర శబ్దం అతక్కటం లేదు. స్థూలార్థం అనుకుంటే అంతకుముందే స్థూల పదం కనుక కన్నడ పద్యం చూస్తే తెలుస్తుంది. ధురిత శిఖండర్ ముండర్ గురు లఘుర్ స్థూల సూక్ష్మ కుబ్జర్ దీర్ఘర్ పరికిసర్ కాపసూరూరర్ హర కెలబర్ నిజ గణేశ్వరతి శాంతాత్మర్. దీనిలోని 2వ పాదంలో కుబ్జర్ అంటే పొట్టివారని స్పష్టంగా, లావుపాటివాడు, సన్నవాడు, పొట్టివాడు, పొడిగువాడు, రకరకాల కామరూపులని అర్థం బాగా. కనుక తెలుగు పద్యం 2వ పాదంలో కుంజర శబ్దాన్ని కుబ్జులు దీర్ఘులు అని సవరించడం సమంజసమంతుంది. కుబ్జును ఏ లేఖకుడుగా కుంజరంగా వ్రాసుకొని దానివల్ల ఈ పొరపాటు జరగచ్చు. ఈ విధంగా లభించినంత మరి ఇంకా ఎన్నో పాఠాలు సక్రమంగా సరిదిద్దుకోవచ్చు. ఈ కన్నడ తెలుగు శివతత్వ సారాలు కలిపి ప్రకటించడం కూడా అవసరమని ఒక సూచన చేశారు తిరుమల రేపు కుతుబ్ షాహీ సుల్తాను ఆంధ్ర సాహిత్య పోషణ ఎలా జరిగింది చూస్తాం.